హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. గంగాదేవి అవతరణంలో 3 పార్శ్వాలను ప్రత్యేకించి ప్రస్తావించాలి. గంగా నది ప్రవాహంలో మలుపుల ఓలే గంగాదేవి జీవితంలో కూడా అనేక మలుపులున్నాయి. ఇక గంగాదేవి చరిత్ర పరికిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు మనకు అవగతమవుతాయి. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా చూచూ సూపర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. ఒకరోజు ప్రశాంత వాతావరణంలో కపిలముని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ కపిలముని వెనుక వైపు సగరపుత్రులకు చెందిన యాగాశ్వం కనిపించింది. దానికోసమే వెతుకుతూ వెళుతున్న సగరపుత్రులు యాగాశ్వాన్ని చూసిన ఆనందంలో ఒక్కసారిగా అరిచారు. అంతేగాక కపిలమునికి తపోభంగం చేసి, ఓరి దొంగ సన్నాసి, మా యాగాశ్వాన్ని దొంగిలించినదే కాకుండా తపస్సు చేస్తున్నట్లు నటిస్తున్నావా అంటూ ఆయన మీదకి మూకుమ్మడిగా దాడి చేశారు. దాంతో కపిలమునికి తపోభంగం కలిగింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. వెంటనే ఒక్క హూంకారం దిక్కులు పిక్కటిల్లేలా చేశాడు. ఆ హూంకార ధ్వనికి సగరపుత్రులంతా మాడి మసైపోయారు. బూడిద కుప్పలుగా మిగిలారు. ఈ విషయం సగరునికి తెలిసి కుమిలిపోయాడు. ఈ సగరుని వంశానికి చెందినవాడే భగీరథుడు. తన పితృదేవతలకు శాప విమోచనం కలిగించాలని చాలా తప్పించాడు. చివరకు గరుత్మంతుని ఉపదేశంతో బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఆ తరువాత బ్రహ్మ సూచన మేరకు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుతో శివుడు మిక్కిలి సంతసించాడు. అప్పుడు శివుడి ఆనతో ఆకాశంలో ఉండే గంగ శివుడి జటాజూటంలోకి వచ్చింది. అలా వచ్చే సందర్భంలో గంగ నేనెంతో గొప్పదాన్ని అనే గర్వానికి లోనయ్యింది. వెంటనే శివుడు ఆమె మనస్సు తెలుసుకుని గంగ అహంకారాన్ని అణచదలిచి ఆమెను తన జటాజూటంలో బంధించేశాడు. ఏమైందో తెలియక భగీరథుడు మళ్లీ శివానుగ్రహం కోసం తపస్సు చేశాడు. అప్పుడు గంగ కూడా తన తప్పుని తెలుసుకుని శివుడిని శరణు కోరిందట. అప్పుడు శివానుగ్రహంతో భగీరథుని వెంట గంగ భూలోకానికి బయలుదేరింది. అలా ఆయన వెంట వస్తూ వస్తూ దారిలో ఊళ్ళన్నింటినీ ముంచేస్తూ చివరకు జహ్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచేసింది. తపోదీక్షలో ఉన్న జహ్నుకు ఈ విషయం తెలిసి గంగ పొగరును అణచివేయాలని తలచి గంగలోని జలాన్నంతా ఒక్క గుక్కలో తాగేశాడు. ఈ విషయం తెలుసుకున్న భగీరథుడు ఎంతగానో విచారించాడు. భగీరథునితో పాటు సర్వదేవతలు, మునులు, సిద్ధులు మూకుమ్మడిగా వెళ్ళి జహ్ను మహర్షిని కోపం వేయడమని కోరగా ఆయన శాంతించాడు. అప్పుడు జహ్ను మహర్షి చెవుల నుండి గంగ మళ్ళీ బయటకు వచ్చింది. అందుకే గంగామాతను జహ్ను కూతురిగా జాహ్నవిగా కూడా సంభావిస్తారని రామాయణం చెబుతుంది. ఒక సమయంలో కాలకేయ వంశానికి చెందిన రాక్షసులు సజ్జనులను, సాధువులను, చివరికి దేవతలను కూడా చాలా హింసించేవారు. ఇంద్రాది దేవతలతో పోరు సలిపినప్పటికీ వీరు అలసిపోయిన వెంటనే సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ దాక్కునేవారు. కాలకేయులను సంహరించాలంటే సముద్రంలో ఉన్న నీరు బయటికి రావాలి. దానికోసమని దేవతలంతా వెళ్ళి అగస్త్యునితో విషయం చెప్పారు. అప్పుడు అగస్త్యుడు లోక కళ్యాణం కోసం సముద్ర జలాన్ని మొత్తం త్రాగివేశాడు. అప్పుడు సముద్ర గర్భంలో దాగి ఉన్న కాలకేయులను దేవతలు సంహరించారు. ఆ తరువాత మునులంతా కలిసి లోకాలను కాపాడే సముద్రాన్ని జలంతో నింపమని మళ్ళీ అగస్త్యుడిని వేడుకోగా, నేను ఇప్పటికే సముద్ర జలాన్నంతా జీర్ణం చేసేసుకున్నాను. ఇప్పుడు భగీరథుడు భూలోకానికి తెచ్చిన గంగతో వీటిని నింపుదామని చెప్పి సముద్రాలన్నింటిలోనూ గంగతో నింపారు. గంగాదేవి ఒకసారి బ్రహ్మ, ఇతర దేవతలు, మహాభిషుడు లాంటి వారందరూ కొలువై ఉన్న ఇంద్రుని సభలోకి స్త్రీ రూపంలో వెళ్ళింది. అప్పుడు గంగాదేవి సౌందర్యానికి పరవశించిన మహాభిషుడు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. దానికి కోపోద్రిక్తుడైన బ్రహ్మ సభా మర్యాదను పాటించలేదని మహాభిషుడిని భూలోకంలో పుట్టమని శపించాడు. అప్పుడు మహాభిషునిపై వ్యామోహం కలిగిన గంగ కూడా భూలోకానికి పయనమైంది. దారిలో ఆమెకు వశిష్ఠుని చేత శపించబడ్డ అష్టవసువులు కనిపించారు.
వారంతా తమను శాప విముక్తులను చేయమని గంగాదేవిని వేడుకున్నారు. మహాభిషుడే శంతనుడిగా భూలోకంలో పుట్టాడు. ఆయన్ను వివాహం చేసుకుని మమ్మల్ని కని వెంటనే గంగలో పడేయమని ప్రార్థించారు. వాళ్ల కోరికను తీరుస్తానని గంగామాత వారికి మాటిచ్చింది. శంతనునికి కొన్ని నియమాలు పెట్టి గంగ ఆయన్ను వివాహం చేసుకుంది. అప్పుడు వారిద్దరికీ ఈ అష్టవసువులు పుట్టడం జరిగింది. 7 శిశువులను పుట్టిన వెంటనే తీసుకుని వెళ్ళి గంగా ప్రవాహంలో పడవేసింది గంగ. కానీ ఇదంతా చూస్తూ శంతనుడు బాధపడుతూ ఉండేవాడు. ఆ బాధను భరించలేక 8వ శిశువును పారేయబోతుంటే గంగను పారేయవద్దని నియంత్రించాడు. దాంతో గంగాదేవి, శంతనుడు నియమాలు ఉల్లంఘించినందువల్ల నేను నిన్ను విడిచిపోతాను, కానీ నీ కోరిక మేరకు ఈ శిశువుని మాత్రం నీటికి సమర్పించను. కొద్ది కాలం పెంచి పెద్దయ్యాక పంపిస్తాను అని చెప్పి ఆ శిశువును తీసుకుని వెళ్ళింది. ఆ శిశువే భీష్ముడు. ఈ విధంగా శంతనుడి భార్య గంగ అని భారతం చెబుతోంది. ఒకసారి ప్రళయకాలం సంభవించినప్పుడు మహాదేవుని సృష్టి అంతా జలమయమైపోయింది. కేవలం జలం ఒక్కటే మిగిలింది. అప్పుడు ఆహా, నేనొక్కదానినే ప్రళయకాలంలో కూడా మిగిలి ఉన్నాను అని ఎగసెగసి పడుతూ ఉరుకులు పరుగులు పెట్టింది గర్వంతో గంగ. కేరింతలతో ఎగసెగసి తన కెరటాలు ఆకాశం దాకా వ్యాపించాయి. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడి మీదకి ఈ గంగ తుంపరులు పడ్డాయి. వెంటనే ఆ కైలాసవాసునికి తపోభంగం జరిగింది. దానికి కారణమైన గంగను చూసి నీవు భూలోకంలో పుట్టుదువుగాక అని శపించాడు. వెంటనే జరిగిన విషయం తెలుసుకుని తన తప్పుని గ్రహించి క్షమించమని శివుడిని కోరింది గంగ. అప్పుడు శివుడు గంగను, నీవు భూలోకంలో ఏలాపురంలోని నా భక్తులైన శంఖుదేవయ్య, చక్రదేవమ్మలకు పుడతావు. అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దాంతో గంగ సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళి భూలోకంలోని శంఖుదేవయ్య ఇంట శివప్రసాదంగా పుట్టింది. దినదినాభివృద్ధి చెంది యవ్వనంలోకి అడుగుపెట్టింది. అప్పుడు నారదుడు వచ్చి శివుని గురించి ఈ గంగాదేవికి చెప్పగా ఆమె శివుడి కొరకై కఠోర తపస్సు చేసింది. ఈ సంగతి తల్లిదండ్రులు తెలుసుకుని శివుని దగ్గరకు వెళ్ళి వారి కుమార్తెను వివాహం చేసుకోమని వేడుకున్నారు. అప్పుడు శివుడికి గంగకు వివాహం జరిగింది. ఈ సంగతి తెలిసిన పార్వతీదేవికి కోపం వచ్చింది. అప్పటి నుంచి గంగా పార్వతులిద్దరూ సవతుల్లా నిత్యం పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒక సందర్భంలో గంగకు కోపం వచ్చి అలిగి పుట్టింటికి వెళ్ళింది. అప్పుడు స్నానానికి నీరు లేక పార్వతి శివుణ్ణి అడిగింది. శివుడు గంగ దగ్గరకు వెళ్ళి ఆమెను ప్రార్థించమని చెప్పాడు. గత్యంతరం లేక పార్వతి అలాగే చేసింది. అప్పుడు గంగాదేవి కోపం తగ్గించుకుని మళ్ళీ శివుని చెంతకు చేరింది. పార్వతికి కూడా గంగతో సఖ్యత ఉండసాగింది. ఈ కథ కూడా పురాణాల్లోనే ఉంది. ఈ గంగామాతయే అగ్నిదేవుని ప్రార్థన వల్ల శివరేతస్సును కొన్నాళ్లు తాను ధరించింది. ఆమె శివరేతస్సును భరించలేక ఒక రెల్లు వనంలో దానిని దిగవిడిచేసరికి ఆ రెల్లు వనంలోనే శివకుమారుడు స్కంధునిగా ఆవిర్భవించాడని రామాయణం చెబుతుంది. ఇలా ఎన్నో ఒడిదొడుకులు ఉన్న గంగ అవతరణలో లాగానే గంగ ప్రవాహంలో కూడా కొన్ని చోట్ల కురచగా ఉంటే మరికొన్ని చోట్ల ఉధృతంగా ప్రవహిస్తూ జనులందరినీ పునీతులను చేస్తుంది. పురాణాల ప్రకారం గంగా స్నానం పుణ్యరాశులు ప్రోధి చేసే, ప్రాణాలను నిలిపే దేవతగా అభివర్ణించవచ్చు. అటువంటి గంగామాతకు త్రికరణ శుద్ధిగా నమస్కరించి తీరాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Basehead.